గుంటూరు నగరంలోని 52వ డివిజన్ అరండల్పేట పిచ్చుకలగుంట వద్ద నిర్వహించిన అందుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి మాట్లాడుతూ అరండల్పేట 52వ డివిజన్లో పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని, ఆంధ్రప్రదేశ్ అందుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా నిర్వహించబడుతుండగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లు పాల్గొనడం విశేషమన్నారు. అందులో క్రికెట్ ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలిపారు. భారతదేశం అందుల క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడం గర్వకారణమని, అర్జున అవార్డు గ్రహీత అజయ్ వంటి క్రీడాకారులు దేశానికి గౌరవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పారా ఒలింపిక్స్ వంటి వేదికల్లో విభిన్న ప్రతిభావంతులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, ఇలాంటి క్రీడలకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించేందుకు సంస్థలు, పెద్దలు సహకరించాలని, గెలుపు ఓటమి కంటే ధైర్యం, పట్టుదల ముఖ్యమని ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు పేర్కొన్నారు. సార్ మా ఫోటోగ్రాఫర్ ఉన్నారు. అందులో యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈరోజు ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం, అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతున్నాయి. బ్లైండ్ క్రికెట్ ఆడటం అనేది నిజంగా అది ఎలా ఉంటుందా అన్నది ఈరోజు చూడాలి అన్నది కూడా ఒక ఉత్సాహంతో, ఒక ఆశ్చర్యంతో మేము రావడం జరిగింది. మరి మనం చూస్తే వరల్డ్ కప్ కూడా బ్లైండ్ క్రికెట్లో మనం సాధించడం జరిగింది. మన ముందు ఇక్కడే అజయ్ గారు ఉన్నారు. ఆయన అర్జున అవార్డు గ్రహీత. మనకి వరల్డ్ కప్ కూడా సాధించడం జరిగింది. ఈరోజు పారా ఒలింపిక్స్తో సహా మనకి అందరూ విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తున్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఇలాంటి ఆటలు మరిన్ని జరగాలి. అందరూ దీన్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో కాదనలేని సత్యంగా ఈరోజు మనకి మన ఈ డిఫరెంట్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటున్నారు. వాళ్ళందరూ మన కలుపుకొని ముందుకు వెళ్తే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలి. వాటికి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇరు టీమ్స్కి శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు పార్టిసిపేట్ చేయడమే ఎంతో సక్సెస్ సాధించినట్టు. ఇక్కడ మళ్ళీ గెలుపు ఓటమి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలాంటి ఒక టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే ఎంతో మానసిక ధైర్యం ఉంటే తప్ప ఈ ఆటల్లో పాల్గొనలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే విజేతలుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇరు టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ, నాతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన భాషం రామకృష్ణ గారిని, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నన్ను ఆహ్వానించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేసిన రవీంద్ర గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారం.